మరి కాందే మూంజ్ జనేయో సాజే అంటే హాత వజ్రో ధ్వజా బిరాజై. కాందే మూంజ్ జనేయో సాజై, హాత వజ్రో ధ్వజా బిరాజై అంటే తెలుసుకున్నాం కదా. కాందే మూంజ్ జనేయో సాజే అంటే ఇవాళ తెలుసుకుందాం. హనుమంతుడు ఎప్పటికీ చదువుతూనే ఉంటాడు, ఇప్పటికీ కూడా. ఆయనకి ఏదైనా తెలుసుకోవాలన్న తపన చాలా ఎక్కువ. అట్లా ఎందరో గొప్ప గొప్ప గురువుల దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకుండు. ప్రతి విద్య అంతే నైపుణ్యంతో నేర్చుకుండు. అందుకే హనుమంతుడు బహుప్రతిభావంతుడు. సుందరుడు చిన్నగా ఉన్నప్పుడే కేసరి అంగవాహన ఋషి దగ్గర చేర్పించిండు. అక్కడ హనుమంతుడు ఎన్నో నేర్చుకుండు. కానీ ఇంకా పెద్ద గురువు దగ్గరికి పంపితే హనుమంతునికి ఉన్న తెలివికి ఇంకా ఎంతో నేర్చుకుంటాడు అని కేసరి సూర్యుని దగ్గరికి పంపిండు. గుర్తుంది కదా స్టోరీ, జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్. అట్లా సూర్యుని దగ్గర హనుమంతుడు ధనుర్విద్య నేర్చుకుంటున్నప్పుడు అదే సమయంలో వశిష్ఠుని దగ్గర రాముడు శిష్యునిలాగా ధనుర్విద్య నేర్చుకుంటుండు. అట్లా ఒక రోజు హనుమంతుడు ఆకాశం నుండి భూమి మీదకి బాణం వేసినప్పుడు రాముడు భూమి మీద నుండి ఆకాశానికి బాణం వేసిండు. అప్పుడు ఆ రెండు బాణాలు గట్టి గుద్దుకొని ఎంతో పెద్ద ధ్వని చేసినాయి. ఆ శబ్దానికి ప్రపంచం అంతా ఒక్కసారిగా దడుచుకుంది. అప్పుడే మొదటిసారి శ్రీరామాంజనేయులు పరోక్షంగా కలుసుకున్నారు. ఆ తర్వాత హనుమంతుడు నారదుని దగ్గర సంగీతం నేర్చుకోవడానికి శిష్యునిలాగా చేరిండు. నారదముని హనుమంతునికి పాటలు పాడడం, సంగీత వాయిద్యాలు అన్ని నేర్పించిండు. హనుమంతుడు అందులో కూడా నైపుణ్యం సంపాదించిండు. హనుమంతుని ఒక రోజు పరీక్షించడానికి నారదముని ఒక ప్రత్యేకమైన పాట పాడమని చెప్పిండు. అప్పుడు హనుమంతుడు ఎంతో తీయగా అందంగా పాట పాడుతుంటే నారదముని మైమర్చిపోయిండు. తన కళ్ళు మూసుకొని హనుమంతుడు పాడుతున్న ఆ పాటల మైమర్చిపోయిండు. తన చేతిలో ఉన్న వీణ కింద పడిపోవడం కూడా చూసుకోలేడు. హనుమంతుడు ఆ వీణను పట్టుకొని పరిగెట్టిండు. హనుమంతుడు ఆ వీణ పట్టుకొని కిష్కింద మొత్తం ఉరికిండు. నారదుడు ఆయన వెనకాల అట్లనే ఉరికిండు. ఆంజనేయుడు కొద్దిసేపటికి ఆ వీణను తిరిగి తన గురువు చేతిలో పెట్టిండు. నారదుడు నన్ను ఎందుకు ఎప్పుడు ఇట్లా సతాయిస్తావని అడిగితే, నా గురువు కాలిదుమ్ము ఈ చోటు మొత్తం పడితే ఈ చోటు మొత్తం పవిత్రమైతది కదా నీ అన్నాడంట హనుమంతుడు. జనేయు అంటే యజ్ఞోపవేదం, అంటే జంజం, బ్రహ్మసూత్రం, అట్లా ఇంకా ఎన్నో పేర్లున్నాయి. బ్రాహ్మణులు మెడలో వేసుకుంటారు. అదే ఉపనయనం అప్పుడు ఒక పవిత్రమైన తాడు మెడలో వేసుకుంటారు చూడు, అది వేదాలను నేర్చుకునే ముందు ఒక చిహ్నం లాగా చేస్తారు. అంతేకాదు వేదాలు అన్ని నేర్చుకున్నారు అని ఒక చిహ్నం. ఆ జంజం వేసుకున్న వాళ్ళు విద్యార్థి అని అర్థం. హనుమంతుడు ఎప్పుడు చదువుతూనే ఉంటాడు, ఏదో నేర్చుకుంటూనే ఉంటాడు. ఎప్పుడు ఏదో నేర్చుకోవాలన్న కుతూహలం ఉన్నవాడు. అందుకే ఆ జంజం ఎప్పుడు తన మెడలనే ఉంటది. శ్రీరాముడు కూడా ఒకసారి హనుమంతునికి బ్రహ్మ విద్యను నేర్పించిండు. జనేయు అంటే వెల్త్ ఆఫ్ నాలెడ్జ్. కాందే మూంజ్ జనేయో సాజై. తర్వాత శంకర సువన కేసరి నందన గురించి తెలుసుకుందాం. జై బజరంగబలి.